ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అన్నదాతకు అండగా బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా రెండవ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. నెలల తరబడి కొనుగోలు చేయకుండా ఉన్న వరికుప్పల రాశుల వద్ద నిరీక్షిస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు పరిగి నుంచి ప్రారంభమైన గజ్వేల్ వరకు రహదారుల వెంట ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాల్పులు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతున్న పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని మండిపడ్డారు. లక్ష్మీపేట ఈదురుగాళ్లకు సమీపంలో చెట్టు కూలి 3 రైతులు మృతి చెందిన సంఘటన, ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఆలేరులో ఒక రైతు ప్రాణాలు వదిలిన సంఘటనలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. రైతాంగాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గద్దెనెక్కినాక ఇప్పుడు హరిగోస పెడుతున్నారని, ధరణి పోర్టల్ రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం, పోడు భూములకు పట్టాలు ఇస్తాం అన్న హామీలు మర్చిపోయారా అని విమర్శించారు. బీజేపీ నాయకులను వస్తున్నారు అని అనగానే పెద్ద ఎత్తున లారీలు ఏర్పాటు చేయడం, కొనుగోలు చేసే ప్రక్రియను చేపట్టడం చూస్తుంటే రైతుల కోసం బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుడు ఊరూరా తిరుగుతామని ధాన్యం కొనుగోలు జరిపిస్తామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము మాట్లాడుతుంటే అసెంబ్లీలో మైక్ కట్ చేస్తారు, బయట కరెంటు తీస్తారు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి. నిన్న లక్షరిపేటలో గత వారం వడగాళ్లకు ఆ షెడ్డు కూలి వాళ్ళ మీద పడితే 3 రైతులు చనిపోయినారు. ఇప్పుడే ఆలేరు దగ్గర ఒక రైతు చనిపోయినాడు. ఇప్పుడే నాకు 5 నిమిషాల ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో, అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, నీ రాష్ట్రంలో నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్తా, రైతు పడేటువంటి కష్టాన్ని చూడండి, అక్కడ వరి కుప్పలను చూడండి, మక్కల సంగతి అదే, జొన్నల సంగతి అదే, సన్ఫ్లవర్ అంతే ఉంది, శనగల విషయం కొనుగోలు మొదలు కాలే. రాష్ట్రంలో రైతు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. ఏ రైతు ఓటుతోటైతే నువ్వు ముఖ్యమంత్రి అయినవో, ఏ రైతు పేరు మీద మీరు డిక్లరేషన్ ఇచ్చి వరంగల్ డిక్లరేషన్ లో మీరు రాహుల్ గాంధీని దొరికొచ్చేసి అబద్ధపు మాటలు చెప్పినావో, ఈరోజు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చామని అడుగుతున్నా. నీ 6 గ్యారంటీలు ఏమైంది? 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది? చివరకు 420 హామీల సంగతి ఏమైందని అడుగుతా ఉన్నా. రైతు డిక్లరేషన్ ఇప్పుడే మీరు ప్రింట్ చేసినటువంటి రైతు డిక్లరేషన్ చూపిస్తా ఉన్నాను. నేను గుర్తు చేస్తా ఉన్నాను, రైతు డిక్లరేషన్ లో నువ్వు చెప్పిన రుణమాఫీ అందరికీ రాలేదు. ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నావు. రైతు బంధు వచ్చిందా? మరి నీ ఏ గ్రామంకి తీసుకెళ్తా ఆ గ్రామంలో మరి రైతు. నిన్న మేము అక్కడికి పరిగి వెళ్తే 30 లారీలు వచ్చినాయి. నిన్న గజ్వేల్ వెళ్తే కలెక్టర్ గారు నిలబడి దాదాపు 40 లారీలను కళ్ళ ముందర మరి లోడ్ చేయిస్తా ఉన్నారు. మరి మేము వస్తే లారీలు వస్తాయంటే, మేము వస్తే మీ ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తే మీరు సంచులు ఇస్తారంటే, ప్రతి గ్రామం ప్రతి కళ్ళం తిరగడానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా ఉన్నామని మా భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కలిసి వస్తాం, ప్రతి గ్రామం తిరుగుతాం. మరి రైతులకు న్యాయం జరుగుతుందంటే ఈ విధంగా ఖచ్చితంగా వారి వెంట నడుస్తాం, రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. వారికి న్యాయం జరిగే వరకు రైతుల వెంట భారతీయ జనతా పార్టీ నిలబడతాం.